హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను ఈ వీడియోలో పెసర్లతో గుంత పొంగనాలు ఎలా చేసుకుంటారో చూపించబోతున్నాను. దానికి కావాల్సింది మనకు ఒక గ్లాస్ రైస్ తీసుకొని గ్లాస్న్నర పెసర్లను తీసుకొని వాష్ చేసుకోవాలి. అందులోనే కొన్ని మెంతులు యాడ్ చేసుకోవాలి. ఓవర్ నైట్ అంతా అది మొత్తం నానబెట్టుకోవాలి. మార్నింగ్ వాటిని మిక్సీ పట్టుకోవాలి. పెసర్లు అండ్ రైస్ అనేది మంచిగా నానతాయి కదా, వాటిని మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక అల్లం ముక్క అండ్ పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఒక 10 minutes పక్కన పెట్టుకోవాలి. మిక్సీ పట్టిన బ్యాటర్ అనేది 10 minutes పక్కన పెట్టుకొని దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆ పెనం పెట్టేసుకొని పెనం హీట్ అయ్యాక ఆయిల్ అప్లై చేసేసి ఇంకా మొత్తం అన్ని గుంత పొంగనాలు అనేది అన్నీ పెట్టేయాలి. పెట్టిన తర్వాత స్టవ్ అనేది సిమ్లో ఉంచాలి, లేదంటే అవి అన్నీ పెట్టకముందే మాడిపోతాయి. స్టవ్ సిమ్లో పెట్టేసి మొత్తం గుంత పొంగనాలు అన్నీ పెట్టేసి ఆయిల్ మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ అనేది ఇష్టం అంటే ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే ఆయిల్ అప్లై చేసుకోవచ్చు, లేదంటే వదిలేసేయాలి. మూత పెట్టేసి ఒక 10 minutes అలానే సిమ్లో పెట్టేస్తే మన గుంత పొంగనాలు అనేది రెడీ అవుతుంది. దానికి నేను కాంబినేషన్గా పల్లి చట్నీ చేసుకున్నాను. పల్లి చట్నీ విత్ గుంత పొంగనాలు చాలా బాగున్నాయండి. టేస్ట్ ఎలా ఉంటుందో అన్ని డౌట్ అయితే చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.